హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. ఇది ఏమనుకుంటున్నారు, ఏ వీడియో అనుకుంటున్నారు? దిస్ ఈజ్ అవర్ 10th యానివర్సరీ వీడియో. యాక్చువల్లీ మేము 10th యానివర్సరీకి ఫోటోషూట్ చేసుకున్నాము. ఎందుకంటే గుర్తుంటుంది కదా, 10 years కాబట్టి 10 yearsకి ఫోటోషూట్ తీసుకుందామని ఫోటోషూట్ తీసుకున్నాము. అదేదో పెద్ద ఫోటోగ్రాఫర్ని పెట్టయితే ఏం తీసుకోలే, మా ఫోన్లోనే, నా ఫోన్లో ఐఫోన్లో తీసుకున్నాను. మా పిల్లలు అయితే తీశారు. మా పిల్లలంటే మా తమ్ముడు, మా మామ కొడుకు వాళ్ళు తీశారు. సో అలా గుర్తుండడం కోసం ఫోటోషూట్ తీసుకున్నాను. అండ్ ఆల్సో నేను మ్యారేజ్ డే రోజు మేము ఏమేమి చేసామో అవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మేము మ్యారేజ్ డే రోజు అయితే, సో ఇదైతే నైట్ 12 o'clockకి మ్యారేజ్ డే రేపు కదా, నైట్ 12 o'clockకి. మా వాళ్ళు అయితే అస్సలు వినరు. నైట్ 12కి కూడా ఏదో బర్త్డేలా కేక్ కట్ చేపిస్తారు. ఎందుకు అవసరం అయింది, మ్యారేజ్ డే కదా, రేపు నెక్స్ట్ డే కేక్ కటింగ్ చేసాంలే అంటే, లేదక్క 2 cakes కట్ చేయాలి, నైట్ 12కి ఒకటి అంటారు, రేపు మార్నింగ్ ఒకటి అంటారు. సో తీసుకొచ్చి నైట్ కేక్ కట్ చేయించారు. సో వెనకాల టీవీలో అయితే మా వీడియో పెట్టి ప్లే చేసుకుంటూ సర్ప్రైజింగ్గా మాకు వీడియో కేక్ కటింగ్ చేపిస్తున్నారు. మా పిల్లలైతే హ్యాపీ బర్త్డే మమ్మీ, డాడీ, హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు, క్యాండిల్స్ చూస్తున్నారు. వాళ్ళకైతే కేక్ కటింగ్స్ అంటే చాలా ఇష్టం, పిల్లలు కదా. సో కేక్ కటింగ్ అయితే నైట్ 12కి కూడా చేసుకున్నాము. సో మాది 10th యానివర్సరీ కాబట్టి అలా మా హస్బెండ్ 1, నేను 0 అని అలా పెట్టాము. సో ఫింగర్స్తో కూడా 10th అని చూపించాము. సో నైట్ 12కి కదా, పెద్దగా ఏం రెడీ అవ్వలేదు, నార్మల్ డ్రెస్సెస్ని కట్ చేసాము కేక్ అయితే. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకేంటంటే, మేము మ్యారేజ్ డే రోజు అన్నదానం చేద్దామని ఫిక్స్ అయ్యాము. అంటే ఇంతకుముందు కూడా బర్త్డేస్కి, మ్యారేజెస్కి అన్నదానం చేశాము, కానీ మేము ఇంకా అనాథాశ్రమం ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి చేసాము. ఈసారి ఏమనుకున్నామంటే, మనమే ఓన్గా కుక్ చేసి వాటిని ప్యాక్ చేసి రోడ్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దాము. అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు అన్నదానం అంటే వాళ్ళకి డైలీ అయితే ఫుడ్ దొరుకుతుంది కదా, కొంచెం రోడ్ సైడ్ వాళ్ళకైతే దొరకదు కదా. సో అలా ఇద్దామని ఈసారి ఫిక్స్ అయ్యాము. సో మార్నింగ్ లేవగానే ఇంకా అన్నం, కర్రీ, పప్పు చేశాను. పప్పు, ఇంకా టమాటా చట్నీ, బనానా, ఇంకా వాటర్ బాటిల్, ఇవన్నీ ఇద్దామని ఫిక్స్ అయ్యాము. చాలామందికి ఏం కాదు, ఒక 20 మెంబర్స్కి. సో ఇలా ఇప్పటి నుండి ఒక 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాం నేను, మా హస్బెండ్. సో ఆ రోజు ఇంకా ఫుడ్ అంతా ప్యాక్ చేసాము. మార్నింగ్ కూర్చొని అన్నం, కర్రీ, పప్పు అవన్నీ ప్యాక్ చేస్తున్నాము ఇద్దామని. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మా హస్బెండ్ ఇది కూడా షూట్ చేయొద్దు అన్నాడు, అసలు వద్దు, అన్నదానం చేసే షూట్ చేయొద్దు అని చెప్పాడు. కానీ నేను గుర్తు కోసమని మన వీడియో తీసుకోవడానికి చేశాను షూట్. మా హస్బెండ్ అది తీస్తుంటే కూడా కోపడుతూనే ఉన్నాడు, అవసరం ఆ వీడియో తీయడం, వద్దు, అసలు వద్దు, అలాంటి వీడియోస్లో పెట్టొద్దు అన్నాడు. సో ఏం కాదులే అని నేను తీశాను. మన వల్ల చూసిన వాళ్ళు ఇంకెవరైనా కొంచెం మోటివేట్ అవుతారు కదా అని, ఒక మంచి పనే కదా, తీద్దామని నేను తీశాను. ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అయితే ఇంకా అస్సలు తీయనియలేదు. నేను సీక్రెట్గా ఒక వీడియో అయితే తీశాను, అది మీకు చూపిస్తాను. ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాము. మొత్తం రోడ్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్దాము. అలాగే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దాము, ఇచ్చుకుంటూ అటు వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాము. సో అస్సలు అదొకటి సీక్రెట్గా తీశాను. అక్కడ నుండి స్వర్ణగిరి ముందు ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి బ్లెస్ చేసుకున్నాము. నెక్స్ట్ స్వర్ణగిరికి అయితే వెళ్ళాము. అయితే ఈసారి స్వర్ణగిరికి ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే, 7 సప్త శనివారాల వ్రతం చేస్తున్నాను కదా, సో వెంకటేశ్వర స్వామిని బ్లెస్ చేసుకున్నట్టు ఉంటుంది. వెళ్దాము, 2 weeks అయిపోయాయి కదా, సో వెళ్దామని అంటే సరే అన్నారు మా హస్బెండ్. సో స్వర్ణగిరికి వెళ్ళాము. స్వర్ణగిరిలో కూడా మేము స్పెషల్ దర్శనం చేసుకుందామని ఫిక్స్ అయ్యాము ఈరోజు. సో స్పెషల్ దర్శనం కూడా చేసుకున్నాము. 1000 rupees టికెట్. స్వర్ణగిరిలో మంచిగా చాలా అసలు బంగారు పుష్పాలతో అయితే మాకు పూజ చేయించారు. చాలా బాగా అనిపించింది. అసలు ఒక 10 minutes అక్కడే కూర్చోబెట్టి చేయించారు. అసలు దేవుడిని చూసుకుంటూ బాగా పూజ. అయితే ఇంకొకటి ఏంటంటే, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం కదా రోడ్ సైడ్ వాళ్ళకి, అసలు వాళ్ళకి ఇస్తుంటే అసలు నాకైతే అసలు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మనం ఫుడ్ తీసుకొని వెళ్తుంటే అసలు వాళ్ళు ఒక అపురూపంగా తీసుకుంటున్నారు, దాన్ని తీసుకొని అసలు అప్పుడే స్పాట్లో ఓపెన్ చేసి తింటున్నారు. ఇంకా కొంతమంది అయితే వెనకాల వచ్చి మాకు కూడా ఇవ్వండి అంటున్నారు. అది చూస్తే అయితే నాకు ఇంకా లైఫ్లో కూడా మనం ఫుడ్ వేస్ట్ చేయొద్దు, లేని వాళ్ళకి ఇవ్వాలని ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో మళ్ళీ అక్కడ నుండి అయితే మేము ఇంటికి రిటర్న్ అయ్యాక మా వాళ్ళు మళ్ళీ వినకుండా మళ్ళీ దండలు, కేక్ అని మళ్ళీ తీసుకొచ్చారు. సెకండ్ టైం అంట. ఇంకా మళ్ళీ కేక్ కటింగ్ కూడా చేసాము. మళ్ళీ మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి 2-3 months వాళ్ళు కేక్ కూడా గోవిందాస్ కేక్ తీసుకొచ్చారంటే, ఎగ్లెస్ కేక్. ఆ కేక్ తీసుకొచ్చి మాకు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే చేశారు మళ్ళీ. సో సింపుల్గా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా చేసుకున్నాము. మా పిల్లలు అయితే ఇంకా అసలు వినరు, ఇటు అటు వెళ్తుంటారు, వాళ్ళని వెతికి మరి మేమైతే కేక్ పెడుతున్నాము. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. SN Vlogs. Do subscribe to my channel.